ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా! దేవుడు ఈరోజు సెలవిస్తున్నటువంటి మాట, మన జీవితములలో, ఒక ఆత్మీయ జీవితములో ప్రార్థన అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా! ఆ ప్రార్థనలో ఉన్నటువంటి మర్మాన్ని దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థించే స్థితిలో ఉన్నావా? ఈరోజు దేవునికి నువ్వు మొరపెడుతూ ఉన్నావా? ఇన్నాళ్ళు కూడా నువ్వు ఎలాగైతే మొరపెట్టావో, నీ సమస్యలనే చెప్పుకుంటా ఉన్నావేమో, నీ బాధలని, నీ ఇరుకులని, నీ ఇబ్బందులను ఈరోజు దేవునితో పంచుకుంటా ఉన్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, నీ అవసరమును గూర్చి ఈరోజు దేవుణ్ణి అడుగుతా ఉన్నట్లయితే, ఆ అవసరము నాకిచ్చిన దేవానికి స్తోత్రం. అప్పులనేటువంటి సమస్యల చేత బాధపడుతా, నా అప్పులను గురించి ఎలా ప్రభువా అనేసి నువ్వు అడుగుతా ఉన్నావేమో, దేవుడు ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు, నా అప్పులను తీర్చిన దేవానికి స్తోత్రం. ఈరోజు గర్భఫల విషయమై నాకు పిల్లలు లేరు ప్రభువా, నాకు పిల్లలు కావాలి అనేసి నువ్వు ఏడుస్తా ఉన్నావేమో. అయితే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతా ఉన్నాడు, నాకి పిల్లలను ఇచ్చిన దేవానికి స్తోత్రం, నాకు ధనాన్ని ఇచ్చిన దేవానికి స్తోత్రం, నన్ను ధనవంతునిగా మార్చిన దేవానికి స్తోత్రం, నాకు సమాధానాన్ని ఇచ్చిన దేవానికి స్తోత్రం అని ఇట్టి రీతిగా నువ్వు ఎప్పుడైతే అడిగిన వాటి నెలను పొందుకొని ఉన్నాననేసి నువ్వు నమ్మి ప్రార్థన చేస్తావో, దేవుడు నీకు వాటినన్నిటినీ కూడా ఇవ్వాలి అనేసి ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా! ఈరోజు నువ్వే సొగం సొగం నమ్మకము చేత, అవుతుందో కాదో అన్నటువంటి విషయం చేత, నా వల్ల అవుతుందా, నాకు ఇస్తాడా అనేసి నువ్వు అనుకుంటా ఉన్నావేమో. గుర్తుంచుకో, ఆయన నరుడు కాదు నిన్ను నన్ను మోసం చేయడానికి. నరులైతే మనల్ని మోసం చేయవచ్చు, చెప్పలేదు అని చెప్పచ్చు. కానీ సృష్టిని తయారు చేసినటువంటి వ్యక్తి, ఆ సృష్టిలో నిన్ను ఉంచినటువంటి వ్యక్తి నిన్ను మోసం చేయాలనేసి దేవునికి అస్సలకి లేదు. నిన్ను ఆశీర్వదించాలి, నిన్ను దీవించాలి, నిన్ను అనేక మందికి మాదిరిగా ఉంచాలి అనేసి దేవుడు ఆశపడతా ఉన్నాడు. ప్రియ జనాంగమా, ఈరోజు నువ్వు ఆలోచన చేయి, నీ ప్రార్థన పరిస్థితి ఎలాగుంది? అవిశ్వాసము చేత నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావా? విశ్వాసము చేత నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. హల్లెలూయా! ఈరోజు నువ్వు ఏదైతే అడుగుతా ఉన్నావో, దేవుడు వాటినెల్లను కూడా నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించి వర్ధిల్లింప చేయును గాక. ఆమేన్.